సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. విద్యాబుద్ధులు నేర్పించే అధికారులు, టీచర్లు మీద పిల్లలకి రెస్పెక్ట్ ఉండాలి. ఈ మధ్య కాలంలో పిల్లలకి రెస్పెక్ట్ తగ్గింది. ఆ విషయం పక్కన పెడితే టీచర్లలోనే అంటే విద్యాశాఖ అధికారుల్లోనే భర్త వంట చేయకపోతే భార్య వెళ్ళిపోతుంది ఇలాంటి కామెంట్లు చేసే విద్యాశాఖ అధికారులు, అది కూడా టీచర్స్ అందరి ముందు మీటింగ్లో ఇలా మాట్లాడితే మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడినట్టే అనే ఫీలింగ్లో చాలామంది మహిళా ఉపాధ్యాయులు బాధపడుతున్నారు అనే విషయం అయితే వచ్చింది. మరి విద్యని నేర్పించే అధికారులు, విద్యాశాఖ గురించి మాట్లాడే అధికారులు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో మ్యామ్, టీచర్లు అనగానే ఫస్ట్ రెస్పెక్ట్, ఆ తర్వాత ఇప్పుడు తగ్గుతుందని బాధపడుతుంటే అధికారుల్లో విద్యాశాఖ అధికారి అయ్యి ఉండి అది కూడా ఒక మీటింగ్లో, టీచర్స్తో ఉన్న మీటింగ్లో భర్తలు వంట చేయకపోతే భార్యలు వెళ్ళిపోతారు అంటే కొంచెం డీసెంట్గా ఉండుండేది. ఓకే, లేచిపోతారు అన్నాడు. అదే రైట్. వెళ్ళిపోతారు అంటే పుట్టింటికి వెళ్ళిపోతారు అనుకుందాం, రైట్. లేదు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళిపోతారు అనుకుందాం, లేదా వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయారు అనుకుందాం. కానీ లేచిపోతారు అనే దానికి అర్థం ఏంటి? ఎవరు లేచిపోవడం అంటే ఏంటి? ఇంకొక పురుషుడితోటి లేచి వెళ్ళిపోవడం, రైట్ కదా. ఇంతటి అబాండం ఎలా వేస్తాడండి? వాడి బుర్రలో ఎంత బూజులు లేకపోతే, ఎంత పుచ్చిపోయి పురుగులు పట్టి ఉండకపోతే అలా మాట్లాడగలుగుతాడు? పైగా ఆయన జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు. ఈ జనార్దన్ రావు టీచర్లకి అప్పుడప్పుడు పునశ్చరణ తరగతులని పెడుతుంటారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టీచర్లు ఏ విధంగా వాళ్ళ నైపుణ్యాలను పెంచుకోవాలి అనే విషయం మీద వాళ్ళకి పునశ్చరణ తరగతులని రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఆ క్లాసుల్లో మాట్లాడేటప్పుడు ఇతను ఇలాగ అవాకులు చవాకులు పేలటం, అలాగే చాలా అసందర్భంగా మాట్లాడటము, వేదికలెక్కి అలాగే సినిమా పాటలు పాడటము, ఇవన్నీ కూడా జనార్దన్ రావు చేస్తూ ఉంటాడంట. సరే, ఒక్కొక్కసారి ఏంటి అంటే సరే పోనీలే, ఏదో అధికారి కదా, అధికారిని అనలేరు కదా, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది ఉంటుంది కదా. అందుకని పాపం అనలేక, కక్కలేక, మింగలేక చాలామంది ఇబ్బంది పడతా ఉన్నమాట వాస్తవం. అయితే ఈసారి ఏం చేశాడు అంటే, ఇంకా నాకేంటి, నేను ఏమైనా మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో పురుషులకు గనక వంటలు చేయటం రాకపోతే భార్యలు లేచిపోతారు అని ఒక బ్రాడ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కానీ దాని బదులు ఆయన బుర్రలో గనక బూజు లేకపోయి ఉన్నట్లయితే, మారిన కాలానికి అనుగుణంగా ఆయన మనస్తత్వం మారి ఉన్నట్లయితే, అప్డేట్ అయ్యి ఉన్నట్లయితే గనక ఆయన ఏమని ఉండేవాడంటే, ఇవాళ ఆడవాళ్ళు కూడా వంటలు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు మగవాళ్ళు ఇదివరకట్లాగా రాజాది రాజుల్లాగా, మగమహారాజుల్లాగా అదిగో ఫ్యాన్ అయ్యి, ఇదిగో లైటర్ ఇవ్వు, అదిగో కాఫీ ఇవ్వు, ఇదిగో మంచినీళ్ళు ఇవ్వు అంటూ కుర్చీలో కూర్చుని పెత్తనం చేస్తే కుదరదబ్బాయి. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఇంటి పనుల్ని కూడా పంచుకోండి. అప్పుడు వాళ్ళు ఆర్థికంగా మీకు చేయూతనిస్తున్నప్పుడు వాళ్ళకి మీరు ఇంటి పనిలో చేయూతనిస్తే వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉద్యోగం చేయగలుగుతారు ఓపికతోని. లేకపోతే కష్టం అవుతుంది. నేను ఇంకా మగమహారాజుని అనే ఒక మనస్తత్వాన్ని పెట్టుకుంటే కుదరదు అని చెప్పాల్సింది పోయి, వంట చేయకపోతే పెళ్ళాలు లేచి వెళ్ళిపోతారు అంటే ఏంటి అర్థం? నాకు అర్థం కావట్లా. అంటే వంట అనేది జెండర్ రోలు. ఆడవాళ్లే వంట చేస్తారు, మగవాళ్ళు వంట చేయరు అనే ఒక మనస్తత్వం నుంచి వచ్చిన మాట తప్పితే వేరే ఏమన్నా ఉందా దీంట్లో? అసలు మగవాళ్ళు వంట చేయరని ఎవరు చెప్పారు? చేయకూడదని ఎక్కడన్నా రాసి పెట్టుందా? ఎగ్జాక్ట్లీ చెయ్యాలి అవసరమైతే సందర్భాన్ని బట్టి. అసలు నేను ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక మాట అంటాను. హౌస్ వైఫ్లు ఉన్నట్లే హౌస్ హస్బెండ్లు ఉంటే తప్పేంటి? హస్బెండ్స్ ఉంటే తప్పేంటి? హౌస్ వైఫ్ ఉన్నప్పుడు హౌస్ మేకర్ అంటున్నారు హౌస్ వైఫ్ని ఈరోజు. అలాగే పురుషుడు కూడా ఇంట్లో ఉన్నాడు అనుకోండి, హీ ఈజ్ ఆల్సో ఏ హౌస్ మేకర్. మనకి ఇక్కడ మనం దాన్ని వేరే భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరమో, లేకపోతే మగమహారాజులు కిరీటాలు కింద పడిపోతాయి అనుకోవటానికి లేదు ఇక్కడ. ఏంటి తప్పేంటి?
ఇద్దరు వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇద్దరు వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో వర్క్ ఇద్దరు సమానంగా చేసుకోవాలి. Right. అలా కాకుండా ఏదైనా ఒక పరిస్థితుల వల్ల భర్తకు ఉద్యోగం పోయింది అనుకోండి, ఆయన హ్యాపీగా హౌస్ హస్బెండ్గా ఉంటే నష్టం ఏంటి? హౌస్ హస్బెండ్గా ఉండటానికి చాలా స్కిల్స్ కావాలి, మీరు అవి నేర్చుకోండి. సమాజం ఇంకా యాక్సెప్ట్ చేసే స్టేజ్లో లేనట్టుంది కదా మ్యామ్. సమాజం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, ఇలాంటి జనార్దన్ రావులు కొంచెం సరిగా మాట్లాడితే యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉండదు. మనుషులు మారితే ఆటోమేటిక్గా సమాజం కూడా మారుతుంది. ఈ రాత్రికి రాత్రి సమాజం అంతా మారిపోదండి. రైట్. కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. నేర్చుకోవాలి మనిషి అనేవాడు. నేను ఈ 18వ శతాబ్దంలో లాగా మా ముత్తాతలాగా ఉంటాను అంటే ఎలా కుదురుతుంది? మూతి మీద పెట్టి కొడతారు ఒకటి. ఆ రోజు పరిస్థితులు వేరు కదా. ఆ రోజు 40 ఏళ్ళోడికి సంవత్సరం పిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు 18వ శతాబ్దంలో. ఇప్పుడు చేస్తారా? అదే నేను చెప్పదలుచుకునేది. ఈ జనార్దన్ రావుకి అది అర్థం కావాలి. అంటే ఇప్పుడు అందరూ జనార్దన్ రావులే ఉద్యోగం చేస్తుంటే అది వేరే విషయం. జనార్దన్ రావుతో పాటు సుశీలమ్మ ఉద్యోగం చేస్తుంది, ఇంకొక ఆమె చేస్తుంది, చేస్తున్నారు. ఆ టీచర్లోనే చాలా మంది మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, మహిళలు uన్నారు. రైట్. అసలు ఇది చిన్నప్పటి నుంచి ఇంట్లోనే రావాలి ఈ వాతావరణం. పనికి జెండర్ ఉండదు. ఏ పనైనా ఏ జెండర్ వాళ్ళైనా చెయ్యొచ్చు, చెయ్యాలి. ఇది డిపెండెన్సీ అవుతుంది. ఇప్పుడు వంట ఆడవాళ్లే చేస్తారు, డబ్బులు మగవాళ్లే సంపాదిస్తారు అనే దానికి, మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తారు అనేది సొసైటీలో వచ్చినప్పుడు, ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వంట చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది ఈ మగవాళ్ళు ఎందుకు నేర్చుకోరు అంటున్నాను నేను. రైట్. నేర్చుకోవాలి కదా వాళ్ళు కూడా. మీకు పక్కన ఆడవాళ్ళు వంట చేయడం నేర్చుకుని, అంటే పుట్టుతూనే వీళ్ళు గరిటలు పట్టుకుని పుడతారు కదా, మరి వీళ్ళు వంటలు చేస్తున్నప్పుడు ఇదే కాక ఆఫీస్ పని కూడా చేస్తున్నప్పుడు ఎవరికి నైపుణ్యం ఎక్కువ ఉన్నట్లు లెక్క? లైఫ్ స్కిల్స్ ఎవరికి ఉన్నాయి? ఆడవాళ్ళకే ఉన్నాయి. అందుకే మగవాళ్ళు పోటీ పడండి మీరు ఆడవాళ్ళతో, లైఫ్ స్కిల్స్ పెంచుకోండి. తప్పే ఉంది? అది తప్పే కాదు. రైట్. దాన్ని మీరు ఒక గౌరవంగా తీసుకోండి. వంట చేయడం అనేది ఒక అవసరమైన నైపుణ్యం. అది అప్పట్లో నలభీముడు అబ్బాయిలే కదా అని కాదమ్మా. పురాణాల్లో ఆయన ఒకడు ఉన్నాడు. ఇప్పుడు హోటల్స్లో అందరూ చెఫ్లే ఉన్నారు. ఆ హోటల్లో వంట చేస్తాడు కానీ ఇంట్లో చేయాలంటే ఆలోచిస్తారు. ఆ మనస్తత్వం పోవాలి. ఇది వంట అనేది అది ఇల్లా రోడ్డా? ఒక్కొక్కసారి రోడ్డు పైన ఉద్యమాలు చేస్తూ ఉంటారు. చేసేప్పుడు రోడ్డు మీదే వంటలు చేస్తూ ఉంటారు. ఆ చేసేటప్పుడు అక్కడ కూడా ఆడవాళ్లే కొత్తిమీరలు గిల్లుకుంటా పచ్చిమిరకాయలు కోసుకుంటూ వెయ్యాలా? మగవాళ్ళు కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు, తప్పే లేదు. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇతని స్వభావం ఏంటి అంటే, అతను పూర్తిగా ఒక పురుషాధిక్య భావజాలంతో ఉన్నాడు ఈ జనార్దన్ రావు అనేవాడు. పైగా ఆడవాళ్ళు, ఇప్పుడు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, మగవాళ్ళు ఉద్యోగం చెయ్యాలి, ఇంట్లో వంట కూడా చెయ్యాలి, చెయ్యకపోతే భార్యలు లేచిపోతారు. రైట్. అది కూడా ఒక అధికారి అయి ఉండి స్టేజ్ మీద సినిమా పాటలు పాడడం, మాట్లాడడం. అతనికి బుర్ర సరిలేదనే నేను అనుకుంటున్నా. ఆ బుర్ర ఎందుకు సరిలేదు అంటే, ఆ పురుషాధిక్య భావజాలం బాగా వేళ్ళునికిపోయి ఉన్నది. అందుకని చెప్పి ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ఆ అధికారిని ఇప్పుడు గవర్నమెంటు డిపార్ట్మెంట్కి సరెండర్ చేసుకుంది. విద్యాశాఖ అధికారిగా తీసేసి అతనికి బాగా ఫెమినిస్టుల దగ్గరికి పంపిస్తే అతనికి పనిష్మెంట్ అనమాట. ఏంటి అంటే, ఫెమినిస్టుల దగ్గర ఒక 1 నెల రోజులు క్లాసులు తీసుకోవాలి, క్లాసులు వినాలి అనే, బలవంతంగా కూర్చోబెట్టి క్లాసులు వినిపించాలి అని నేను కోరుకుంటున్నా. ఇట్లాంటి వాళ్ళకి ఇదే సరైన శిక్ష అని అనుకుంటున్నా. ఇప్పుడు ఆ అధికారులకు గనక ఫెమినిస్టుల అడ్రస్లు తెలియకపోతే కొంచెం మనం సహాయం చేద్దాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.